కీర్తనలు 90వ అధ్యాయం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడై ఇప్పుడు కీర్తన 90వ అధ్యాయంలో మిగిలినటువంటి అంశాల గురించి ప్రార్థిస్తున్నాడు. 10వ వచనం, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరములు. అంటే అది ఒక మనిషి యొక్క సగటు జీవన కాలం వయస్సు గురించి చెప్తున్నాడు. తర్వాత ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవదము. అవన్నీ కూడా ఇప్పుడు మనం చూసినటువంటి నిర్గమకాండంలో కానీ సంఖ్యాకాండంలో కానీ ఇవన్నీ కూడా ఆయాసంతో కూడినవిగా ఉన్నవే. కానీ దేవుని యొక్క నియమాన్ని మేము సరైన విధంగా అర్థం చేసుకొని ఆయన కోరిన విధంగా ఉత్సాహభరితంగా జీవించినటువంటి జీవితాలు అతి తక్కువగా ఉన్నాయి. చూడండి, ఆదికాండం 47వ అధ్యాయం 8వ వచనం. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని వారితో చెప్పాను. అవి నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితముగాను ఉన్నాయి. అంటే నేను నా పితరులు ఏ విధంగా విశ్వాస సహితంగా దేవునితోటి అంటిపెట్టుకుని ఆయన సన్నిధిలో జీవించారో, యాకోబునైన నేను ఆ విధంగా జీవించినటువంటి సంవత్సరములు ఎక్కువగా లేవు. అలా కాకుండా జీవించిన సంవత్సరాలు దుఃఖసహితంగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నాడు యాకోబు. కనుక ఇప్పుడు మా జీవితాలు, మోషే చెప్తున్నాడు, వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. కనుక ప్రతిరోజు మనము ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించకుండా ఉండేటువంటిది కనుక మనం అయినట్లయితే అది ఆయాసంతో కూడింది, దుఃఖంతో నిండింది. ఏ విధంగా ఆత్మ మనకు ఆయన యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాడో ఆ అనుభవంలోనికి రాగలిగే విధంగా ఆయన యొక్క కృపను కోరుకుని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బలం ద్వారా మనం దినదినము జయించిన జీవితంలో పాలు పంపులు పొందాలో, అది గనక లేని జీవితం అన్నట్లయితే అది దుఃఖంతో కూడిందిగా ఉంటుంది. 12వ వచనం, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించడం మాకు నేర్పము. కనుక మేము ప్రతిరోజు ఏ విధంగా జీవిస్తున్నామో దానిని చూడగలిగే విధంగా చేయి. ప్రతిరోజు ఉదయమనే మేము మోకరిల్లినప్పుడు, దేవా, మరి ఆ బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినటువంటి అనుభవం, నేను నీ కుమారుని యందు సిలువ యందు నన్ను నేను ఐక్యపరుచుకొని, ఆయన యొక్క పునరుద్ధానమందు నన్ను నేను ఐక్యపరుచుకొని దేవుని ఎదుట ఆత్మలో జీవించుటకు సజీవుడినిగా ఎంచుకొని విశ్వాసం ద్వారా ఈ కృపా నియమంలోనికి నన్ను తీసుకుని వచ్చి ఉండగా సమస్తమునకు మించినటువంటి నీ శక్తి సామర్థ్యం నాలో పనిచేస్తూ నీ ఆత్మ చేత నడిపించబడినటువంటి నూతన నియమంలో నేను జీవించగలుగుటకు నాకు సహాయం చేయి. దాని ద్వారా మాత్రమే నీ పరిశుద్ధతలో నేను పాలు పంపులు పొందగలిగి తరతరములు నీ యందు నివసించగలిగేటట్లుగా నేను చేయబడగలుగుతాను. అటువంటి జ్ఞాన హృదయం నాకు కలిగేటట్లుగా చేయి. ఇంతవరకు జీవించిన జీవితము 38 సంవత్సరాల అరణ్యయాత్రలో కానీ, తర్వాత 40 సంవత్సరాలు మిద్యాన అరణ్యంలో కానీ, 40 సంవత్సరాలు అంతకు మునుపు ఐగుప్తులో రాజకుమారుడు వలె జీవించిన జీవితం కానీ, అవన్నీ కూడా నేను సరైన విధంగా జీవించినటువంటి జీవితాలు కావు. నీ యొక్క నియమానికి, నీ ఏర్పాటుకు, నీ యొక్క జ్ఞానము ద్వారా, నీ ఆత్మ యొక్క శక్తి బలము నాలో పనిచేయడం ద్వారా, నీ యందు సంపూర్ణంగా విశ్వసించడం ద్వారా పరలోక సంబంధమైనటువంటి కృప నాలో ఉండి నీ ఆత్మ ద్వారా ఏ విధంగా నేను నడిపించబడగలను, అటువంటి అనుభవం లేదు. కనుక ఇప్పుడు మిగిలినటువంటి విషయాలలో ఏదైతే ఇంకా మార్పు జరగవలసి ఉన్నదో అది నాలో జరిగించగలుగుటకు నాకు జ్ఞాన హృదయాన్ని నాకు దయచేయి. అది ఒక మోషే మాత్రమే కాదు, అది మనందరం కూడా చేయవలసినటువంటిది. ఎందుకనగా మా దినములు గతించును, మేము త్వరగా ఎగిరిపోదుము. అది ఉదయమున చిగురించి సాయంకాలమున కోయబడేటువంటి గడ్డి వలె ఉన్నాము, లేక వరద వచ్చినట్టు కొట్టుకుని పోయే వారంగా చేయబడతాము. అందుచేత ఎందుకంటే నరులారా, మీరు తిరిగి రండి అని నువ్వు సెలవిచ్చుచున్నావు. నువ్వు ఎప్పుడు మమ్మల్ని పిలుచుతావో తెలియదు కనుక ప్రతిరోజు కూడా నీ యందు విశ్వసించుట, ఎటువంటి విధంగా ఈ శరీర విషయమై చనిపోయుట అనేటువంటి దానిలో విశ్వసించాలో, లేక నీ కృప యందు విశ్వసించి నీవు మమ్మల్ని పైకి లేవనెత్తగలిగి నీ యొక్క దయాపూర్వక సంకల్పం నీ కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా చేసుకొనగలవో దానిని గుర్తెరిగి ఆ పరిశుద్ధతలో పాలు పొందాలనేటువంటిది, అంతరంగంలో సత్యం కలిగి జీవించాలనేటువంటిది
అదంతయు కలిసినదే జ్ఞాన హృదయం. అలా కాకుండా ఈ లోకంలో మనకి ఏం కావాలని మనం పోరాడుతున్నామో అది జ్ఞాన హృదయం కాదు. దేవుని పిలిచినటువంటి ఆ దయాపూర్వక ఆయన యొక్క సంకల్పం, ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా మనం జీవించటం అనేటువంటిది, నేర్చుకునటం అనేటువంటిదే మనకు కావలసినటువంటి జ్ఞాన హృదయం. ఇప్పుడు ఆ 38 సంవత్సరాలు గతించిన తరువాత మిగిలినటువంటి 2 సంవత్సరాలలో అతని హృదయాన్ని చూడండి. తాను నిశ్చయంగా దేవుడు చెప్పినాడు, నువ్వు యోర్దాను దాటి అక్కడికి ప్రవేశించు. మిగిలిన 2 సంవత్సరాలలో వారి పక్షంగా నేను వెళ్ళటం లేదు, వీళ్ళు వెళ్ళబోతున్నారా అనేటువంటి ఆయాసంతో కూడిన మనసు లేదు. వాళ్ళందరినీ దీవించి ఏ విధంగా దేవుడు వారిని ప్రవేశపెట్టాలని కోరుతున్నాడో ద్వితీయోపదేశకాండం 32, 33 అధ్యాయాలలో దేవుడి యొక్క దీవెనలు వారి మీద అతని హృదయంతో ఏ విధంగా వారిని దీవించున్నాడో మనం చూడగలుగుతాం. సంపూర్ణంగా మార్పు చెంది వారిని విషయమైనటువంటి ఆయాసం కానీ బాధ కానీ కలగక దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా అంగీకరించినటువంటి మనసుతో తన అంతరంగంలో సంపూర్ణంగా పరిశుద్ధపరచబడిన వాడే, దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించిన వాడే తను చనిపోయిన వాడుగా మనం ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయంలో చూస్తాం. మనకు కలిగినటువంటి జ్ఞాన హృదయం యొక్క ప్రతీక ఏమిటంటే, దేవుడు ప్రతిరోజు మన జీవితంలో ఏదైతే శిలువ కార్యాన్ని మనలో కొనసాగించి తన ఆత్మ ద్వారా మనలో ఆత్మ సంబంధమైన ఫలములు అంతరంగంలోనూ ఆయన యొక్క ప్రభావాన్ని కనపరచగలిగే విధంగా, ఆయనకు పనికి రాగలిగిన విధంగా వాడబడే విషయంలోనూ దేవుని యొక్క శక్తి మనలో ఏ విధంగా పనిచేయబడుతున్నదో దానికి గుర్తు. అది మోషే జీవితంలో ఆ 2 సంవత్సరాలలో వారందరి పక్షంగా ఎటువంటి మనసుతో అతడు వ్యవహరించి ఉన్నాడు మనం చూడగలుగుతాం. 13వ వచనం, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరుగక ఎందుకు, నీ సేవకులను చూచి సంతాపపడము. కనుక ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఆలస్యం చేయవద్దు, మేము వెళ్ళవలసినటువంటి సమయం మరింతగా దగ్గర పడింది. నీలో మేము ఎల్లప్పుడూ నివసించగలగటానికి, నీ పరిశుద్ధతను కలిగి నీ యొక్క పరిశుద్ధమైన మొహాన్ని మేము చూస్తూ జీవించగలగటానికి, ఆ ప్రభావంలో మేము ఉండగలగటానికి నీవు మా మీద త్వరగా నీ యొక్క కృపను కనపరచు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అనగా మేము చనిపోయి తిరిగి లేచినటువంటి అనుభవము, ఆ పునరుద్ధాన అనుభవంతో రోజు జీవించటం అనేటువంటిదే ఉదయం. నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. కనుక ఇంతవరకు నా జీవితం ద్వారా, నా సొంత బలం శక్తి ద్వారా నేను సరైన విధంగా జీవించాలని చేసినటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఇప్పుడు సిలువ వేయబడి ఆ శరీర నియమము ఏదైతే శరీరము పాప నియమానికి లోబడి జీవిస్తున్నదో అదంతయు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుతో యొక్క సిలువలో నన్ను నేను ఐక్యపరచుకునడం ద్వారా, రోమాపత్రిక 6వ అధ్యాయంలోని 7వ అధ్యాయంలో నా ఓడిపోయిన జీవితం మాటిమాటికి నన్ను కనబడుతుండగా నేను నీ యందు ఎటువంటి విధంగా విశ్వసించాలో, నీ పరిశుద్ధతను సన్మానించగలగటానికి కావలసిన హృదయం అవసరమైనదో అది నాకు ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచు. ఎందుకనగా ఈ ప్రక్రియను నేను కొనసాగించలేను. నీ కృప మనిషిగా నేను ఇటువంటి మంటితో చేయబడి ఉన్నాననియు, తర్వాత మేము మంటివారమనియు నన్ను గుర్తు చేసుకొని వీటన్నింటికీ ఈ పాప నియమానికి అతీతంగా పనిచేయగలిగినటువంటి నీ మహా సామర్థ్యము నీ కృప చొప్పున నాలో కుమ్మరించి నన్ను పైకి లేవనెత్తు, దానితోటి మాత్రమే నువ్వు నన్ను తృప్తిపరచు అని అడుగుతున్నాడు. ఈ దేవుని యొక్క కృప, దేవుని యొక్క సంకల్పం మన పక్షంగా నెరవేర్చబడగలగడానికి ఆయన చూపించేటువంటి కార్యం, చేసేటువంటి కార్యం. అది దేవుడు తన యొక్క ఉచితమైనటువంటి ఆ మన పక్షంగా కలిగిన ఆయన దయా సంకల్పం నెరవేర్చబడటానికి ఉపయోగపరిచేటువంటిది. దానిలో మనిషి యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా చేయలేనటువంటిది, ఆయన మాత్రమే చేయగలిగినటువంటిది, అది ఆయన యొక్క సంకల్పాలను నెరవేర్చడానికి పనికి రాగలిగినటువంటిది దేవుని కృప అయినది. దానితోటి నువ్వు మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మాత్రమే నీ పరిశుద్ధతలోనికి మేము పలివారంగా చేయబడగలుగుతాం. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు. ఇదివరకు మా దినములన్నీ నిట్టూర్పుతో కూడినవి, ఆయాసంతో కూడినవి, బాధ కలిగినవి, ఎంతో దుఃఖముతో నిండినవి, గొణుగుతో నిండినవి. ఇప్పుడు కనుక నీవు నీ ఉదయమున నీ కృపతోటి కనుక మమ్మల్ని తృప్తిపరిచినట్లయితే ప్రతిరోజు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు. ఎందుకనగా
ఇక జీవించుచున్నది నేను కాదు కానీ నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమున జీవించుచున్నాను. అనగా ఆయన నాయందుండి ఆయన బలం ద్వారా ఆయనకు కృప ద్వారా ఈ శరీర సంబంధమైన పాప నియమం మీద నాకు జయాన్ని అనుగ్రహించి నేను ఆయనతో పాటుగా తిరిగి నడవగలిగేటట్టుగా చేయగలిగినటువంటిది ఆయన కృప. అప్పుడు నేను సంతోషించగలను. ఎందుకనగా నేను ఈ లోకంలో ఉంటున్నప్పటికీ కూడా ప్రభు యొక్క సన్నిధిలో తరతరములో మాకు నివాస స్థలంగా చేయబడిన ఆయన సన్నిధిలో నేను ఉంటూ ఏలియా చెప్పినట్లుగా ఏ జీవము గల దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో కనుక ప్రతిరోజు ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నామనియో ఆయన కృప ద్వారా నడిపించబడుతున్నామనియో ఆయన శక్తి నాలో సమస్తమును చక్కగా చేయుటకు పనిచేస్తున్నదని గుర్తెరిగి ఈ పాప నియమాన్ని శరీరమును విడిచిపెట్టి లోకమునకు సిలువ వేయబడి చక్కగా ఆయన నియమాన్ని ఆత్మ సంబంధమైనటువంటి బలం ద్వారా నడిపించబడుతున్నటువంటి అనుభవంలోనికి రాగలుగుతున్నాను. కాబట్టి నేను నా దినములన్నీ ఉత్సహించి సంతోషించదను. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. ఈ 38 సంవత్సరాలు ఏ విధంగా మేము శ్రమను దుఃఖాన్ని అనుభవించామో దానికంటే మించినటువంటి ఉత్సాహాన్ని సంతోషాన్ని ఇప్పుడు నీ కృప ద్వారా నీ ఆత్మ మాలో బలంగా పనిచేయటం ద్వారా మమ్మల్ని దుఃఖపరుస్తూ వస్తున్నటువంటి వాటన్నిటి మీద మేము జయాన్ని పొందగలిగి సంతోషించగలిగేటువంటి విధంగా మా జీవితాలను మార్చు. ఇప్పుడు మనందరం కూడా చేయవలసిన ప్రార్థన అదే. దేవుడు ఉచితమైన కృపతో మమ్మల్ని రక్షించుండగా ఆయన కృప ద్వారా మరలా దినదినము ఆయన మీద ఆధారపడుతూ జీవించగలిగిన అనుభవంలోనికి రాగలిగి ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములందు మనము ఐక్యపరుచుకొని దానితో పాటుగా మనం జీవించినటువంటి అనుభవంలోనికి కనుక రాగలిగినట్లయితే మనము ఇదివరకు ఎంత ఆయాసము దుఃఖము కోపముతోటి జీవించున్నామో దానికి బదులుగా ఉత్సాహ సంతోషములతోటి దేవుడు మన హృదయాలను నింపి మన అంతరంగంలో కూడా సత్యమును తీసుకుని వచ్చి దేవుని యొక్క పరిశుద్ధతలో పాలువారముగినట్లుగా ఆయన మనల్ని చేయగలుగుతాడు. 16 నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. సమస్తమును లోపరచుకొని జాలినటువంటి నీ శక్తిని బట్టి అది ఆయన యొక్క ప్రభావం. మనిషి ఒక కూషు దేశస్థుడు తన చర్మము రంగును మార్చుకునగలడా? అలాగే ఒక మనిషి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి స్వభావాన్ని ఎవరైనా మార్చగలరా? మార్చుకునలేరు. కానీ దేవుని యొక్క కృపను బట్టి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశ ప్రకారంలో కనుక మనం నిలబడి ఉన్నట్లయితే ఈ లోకానికి సంబంధించినటువంటి ఒక మనిషి, మరి ప్రాణ సంబంధమైనటువంటి ఒక మనిషి ఆత్మ సంబంధమైన వాడిగా దైవ స్వభావం కలిగిన వాడిగా పరలోకములో దేవునితో ఎల్లప్పుడూ ఉండగలగటానికి పనికి రాగలిగినటువంటి పరిశుద్ధతను సంతరించుకుని జీవించగలిగిన వాడిగా మార్చబడగలగటానికి దేవుడు ఉపయోగించబడేటువంటిదే ఆయన యొక్క ప్రభావం. నేను యేసుక్రీస్తునందు సమస్తమును చేయగలని చెప్తున్నాడు పౌలు. ఆ ప్రభావం మనలో పనిచేయబడినప్పుడు ఆయన కృప ద్వారా ఆయన యొక్క ప్రభావం ఆయన శక్తి మనలో పనిచేయడం ద్వారా ఒక ఈ లోక సంబంధమైన మనుషుడు పరలోక సంబంధమైన వాడుగా చేయబడగలిగేవాడుగా చూన్నాడు. సమస్తమును లోపరచుకుని జాలిన నీ శక్తిని బట్టి ఆయన ఈ దీన శరీరములను మహిమా శరీరములకు సమరూపమైన దానిగా ఆయన మార్చగలడు. అటువంటి విధంగా మనం మార్చబడగలగటానికి నీ ప్రభావమును మాలో కనపరచుము. కనుక మనం ప్రతిరోజు దినములు లెక్కించుకున్న కొలది ప్రభువా నీ యొక్క ప్రభావం నాలో బలంగా పనిచేయనివ్వు. ఏ శక్తి ద్వారా మృతుల్లో నుంచి మీ కుమారుడైన యేసుక్రీస్తును లేపి ఉన్నావో ఆ ప్రభావం నాలో పనిచేయట, ఆ పలాతి సేవ నాలో పనిచేయట, నన్ను ప్రతిరోజు ఆత్మ సంబంధమైన మనిషిగా మార్చడానికి అవసరమైనటువంటి ప్రభావం ఆత్మ మీలో పనిచేసిన ఎడల మీరు శరీర కార్యములను నెరవేర్చరు. దానికి సంబంధించినటువంటి ప్రభావం క్రీస్తు యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆయన వారు. కనుక మనం ప్రభువుతో ఎల్లప్పుడూ ఉండగలగడానికి పనికి రాగలిగిన విధంగా నీ సేవకులకు నీ కార్యము కనపరచము, వారి కుమారులకు నీ ప్రభావం చూపించము. కనుక రోజు నాలో పనిచేస్తూ నీ కార్యమును జరిగించు. ఆ విధంగా నా తరువాత వచ్చేటువంటి నా వెనక తరం వారు నాలో చెందినటువంటి ఈ మార్పు కార్యమును చూసి నీ ప్రభావాన్ని వారు చూడగలిగేటట్లుగా చేయి. కనుక ఇది నా ఒక్కడిలో మాత్రమే కాదు, నాలో జరిగించేటువంటి ఈ మార్పు కార్యము అంటే శరీర సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విధంగా మార్చబడగలుగుటకు, భూలోకానికి చెందిన మనుషుడు పరలోక సంబంధమైన విషయంగా మార్చబడగలిగేటువంటి నీ కార్యం నీ సేవకుల కుమారులు
ఈ ప్రభావం ద్వారా ఏదైతే జరిగించుతున్నావో అది వారు చూడగలిగేటట్లుగా చెయ్యి. లేకపోయినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభావం యొక్క కార్యమును చూడలేరు. కనుక అది దేవుడు మనలో జరిగించవలసిన కార్యం. అది మనకు మాత్రమే కాకుండా మన వెనక తరం వారికి కూడా అది చూడగలిగేటట్లుగా నువ్వు చేసే దేవుడుగా ఉన్నావు అని ప్రార్థిస్తున్నాడు. దాని తర్వాత మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. ఏమిటి ఆ ప్రసన్నత? ఇంగ్లీష్లో అయితే బ్యూటీ అని రాయబడింది. అంటే తన కుమారుని యొక్క సారూప్యములో మనం ప్రవేశించగలుగుటకు, లేక ఆయన ఎటువంటి సారూప్యములో పోలిక చొప్పున మనల్ని సృష్టించున్నాడో ఆ అందములోనికి మరలా తిరిగి రాగలుగుటకు, ఆయన మనలో ఊదినటువంటి ఆ జీవాత్మ మనలను సంపూర్ణంగా నడిపించబడినటువంటి అనుభవంలోనికి రాగలుగుటకు, మనిషి జీవించు ప్రాణిగా కాకుండా జీవింప చేసేటువంటి ఆత్మ ద్వారా నడిపించబడేవాడుగా చేయబడగలుగుటకు, ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి పరలోకంలో ఉన్నటువంటి దేవునితో సన్నిధిలో కలిగి జీవించగలగటానికి అది ప్రసన్నత. అది మార్పు చెందినటువంటి మన పరలోక సౌందర్యం. ఆయన పోలికలోనికి రాగలుగుటకు మా చేతి పనిని స్థిరపరచము. వీటన్నిటిలో అంతకు మునుపు చెప్పబడినటువంటి వాక్యాలన్నిటిలో కూడా దేవుని యొక్క కార్యాన్ని గురించి చూస్తున్నాం. ఇక్కడ మా చేతి పనిని స్థిరపరచమని అడుగుతున్నాడు. అంటే ఏంటి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వసించుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఆ చేతి పని మనము ఆయన కొరకు జరిగించేటువంటి పని కాదు. ఇక్కడ దేవుని క్రియ ఏమిటి అంటే, ఆయన పంపిన వాని యందు అంటే యేసుక్రీస్తునందు ఎటువంటి విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించటం అనేటువంటిదే దేవుని క్రియ. విశ్వాసం ఉంచుట అనేటువంటిది ఒక పని. ఆ చేతి పని ఏంటంటే, దేవుడు పంపినటువంటి యేసు తన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వసించటం. అంటే మనిషి తనకు కలిగిన వనరులు, శక్తి, సామర్థ్యము, జ్ఞానము, బుద్ధి, తర్వాత ఏవి విషయాల మందు నమ్మకుంచకుండా వాటన్నిటి విషయమై చనిపోయిన వాడుగా చేయబడి కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నేను నిలిచుండడం ద్వారా మాత్రమే దేవుని యొక్క ప్రసన్నతలోనికి, ఆయన యొక్క సౌందర్యంలోనికి, ఆయన పోలికలోనికి మార్చబడగలుగుట. దానిని మాకు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాడు మోషే. కనుక మనిషి ఇక్కడున్నటువంటి ఇంద్రియాల ద్వారా నడిపించబడి అటు ఇటు తొలగిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా అంతరింద్రియాలైనటువంటి విశ్వాసము, నిరీక్షణ అది మాకు స్థిరపరచు. ఎల్లప్పుడూ నిన్ను మాత్రమే చూడగలిగేటట్లుగా చేయి. నిన్ను చూస్తూ నీవు పోలినటువంటి విధంగా నీవు నడిచిన మార్గంలో మేము కూడా నడవగలగటానికి మా చేతి పనిని స్థిరపరచు. కనుక రోమాపత్రికలో చదివినటువంటి 6వ అధ్యాయంలో ఈ బాప్తిజం విషయంలో, పునరుద్ధాన విషయంలో ఏ విధంగా ఆయన యందు విశ్వసించాము, తర్వాత 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రానము లేక మనస్సాక్షి ద్వారా నడిపించబడేటువంటి పైన కనబడేటువంటి క్రియల ద్వారా మాత్రమే కాకుండా అంతరలో దేవుడు కోరుతున్న స్వభావంలోనికి మార్పు చెందాలో, 8వ అధ్యాయంలో ఏ విధంగా మరి పౌలు రాసి ఉన్నాడో ఆత్మ మనలో నివసించుట ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి నియమానికి లోబడి ఏ విధంగా మనం జీవించగలుగుతామో అదే అంశాలు ఈ పౌలు ఈ కీర్తన 90వ అధ్యాయంలో రాసి ఉన్నాడు. అప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధతలో మనం పొందగలుగుతాం. ఇటువంటి విధంగా మార్పు చెందినటువంటి మోషే తను ఇక్కడున్నటువంటి శరీరంతో ప్రవేశించలేదు కానీ కనాను దేశంలో, తర్వాత మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో చూస్తే మరి ఆ కనాను దేశంలో ఉన్న కొండ మీద ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఏలియాతో కూడా మహిమలో ప్రత్యక్షమైన వాడుగా చూస్తున్నాం. కనుక ఆయనతో పాటుగా తరతరములో మాకు నివాస స్థలము నీవే, ఆయనతో పాటుగా నివసిస్తున్న వాడుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో ఆ జ్ఞాన హృదయం కలిగి ప్రతిరోజు ఆయన కృప ద్వారా ఆయన శక్తి మనలో పనిచేస్తూ మనము ఆయన యందు విశ్వసిస్తూ జీవించినటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి మనం మార్పు చెంది ఆ పరిశుద్ధతను కనుక మనం పొందినట్లయితే, రాగలిగినట్లయితే ఏ విధంగా మోషేను దేవుడు మహిమపరిచున్నాడు, మనలను కూడా ఆయనతో మహిమపరిచేటువంటి ప్రక్రియను సంపూర్ణం చేయగలడు. దేవుడి వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక.
మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని మా కొరకు ఆశీర్వదించి మేము జ్ఞాన హృదయం కలిగి మా జీవిత యాత్రలో మిగిలిన దినాలు గడపగలగటానికి కావలసిన కృపను ప్రసాదించు. మోషే యొక్క ప్రార్థన అంగీకరించి అతడు ఏ విధంగా మహిమలో ప్రవేశించడానికి మీరు అతనికి నేర్పారు, ఆ విధంగా మాకును నేర్పి మిగిలిన జీవితం అంతయు కూడా మీకు ఇష్టకరంగా మీ ప్రభావం ద్వారా, మీ కృప ద్వారా మేము జీవించడం అనేది మాకు అభ్యాసపూర్వకమైనదిగా చేయి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.